నా పేర పిలువబడిన నా ప్రజలారా, మూర్ఖత్వపు మంకు పట్టును వీడండి. పశ్చాత్తాప హృదయముతో సాగండి. నా ముఖమును వెదకి ప్రార్థించండి. తగ్గించుకొని మిమ్మును మీరు వేడుకొనగా, ఆకాశము నుండి నేను ఆలకింతును. మీ పాపములన్నిటినీ క్షమించి మీ దేశమును స్వస్థపరచెదను. నా పేర పిలువబడిన నా ప్రజలారా, నాడు ఇశ్రాయేలు ప్రజలు త్రోవ తప్పిన వేళ, దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన వేళ, కరువులు కఠిన శ్రమలు వారిని చుట్టిన వేళ, తమ తప్పులు తెలుసుకొని మోకరించిన వేళ, క్షమించి వారి దేశమును స్వస్థపరచిన మోషే దేవుడు నాడు దిగి వచ్చెను. పశ్చాత్తాపపడిన జనమును కరము పట్టి లేపెను. వాగ్దాన భూమిలో మరల వసంతము తెచ్చెను. నా పేర పిలువబడిన నా ప్రజలారా, నేడు సంఘములలో స్వార్థపు పోరాటాలు, అహంకారపు మంకు పట్టుతో పెరిగే విభేదాలు, సత్యవాక్యమును వీడిన తప్పుడు మార్గాలు, క్రీస్తు ప్రేమను మరిచిన లోకాశలు, ఈ మాయా లోక బంధాల నుండి విముక్తి పొందుదా. సయోధ్యలేని గుడిలో దేవుడు నిలువడు సుమా. కలహాలు వీడి క్రీస్తు ప్రేమను పంచుదామా. ఐక్యతతో సంఘమును తిరిగి కడదామా. నా పేర పిలువబడిన నా ప్రజలారా, మన పాపములను ఒప్పుకొని విడిచిపెడదాం. చెడు నడకలను పూర్తిగా విసర్జిద్దాం. తగ్గింపు హృదయముతో ప్రభు పీఠం చేరుదాం. నీతియుక్తమైన మంచి మార్గములో నడుద్దాం. ఆయన సిలువ వైపు మన కన్నులు త్రిప్పుదాం. విరిగి నలిగిన హృదయమే ప్రభు కోరు బలియాగం. తప్పుటడుగులు వీడి సాగడమే నిజమైన త్యాగం. పరలోక రాజ్యమునకు అదే కదా సరైన మార్గం. నా పేర పిలువబడిన నా ప్రజలారా, ఆకాశము నుండి మన మొరను ఆలకించును. మన ఘోర పాపములన్నిటినీ క్షమించును. కృంగిన
నిత్యాదరణ. క్షమించు రక్షకుడు మన పక్షమున ఉన్నాడు, కృపతో మన దేశమును స్వస్థపరచును చూడు. ఆనందగానములతో సంఘము వర్ధిల్లును